తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో తుఫాను బాధితులకు జనసేన నాయకుడు అనిశెట్టి వెంకట సుబ్బారావు జన సైనికుల ఆహార పొట్లాలను నిత్యావసర వస్తువులు అందజేశారు. కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. మత్స్యకారులకు ఎటువంటి సమస్యలు వచ్చినా తాను ముందుండి పోరాడతానన్నారు అనిశెట్టి సుబ్బారావు. మత్స్యకారులకు ప్రభుత్వం పక్కా ఇల్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి మండలంలోని ఈ తీర ప్రాంతాలైనటువంటి సుబ్బంపేట, పల్లిపేట, ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట ఈ గ్రామాలన్నీ కూడా ఈ పెతాయి తుఫాను వలన చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కోనపాపపేట గ్రామంలో ఒక ఇల్లు కూడా కూలిపోయింది. ఒకటే కాదు, చాలా వరకు కూలిపోయి ఆ రోజు వరద రోజుని వచ్చాం. తర్వాత నిన్న కూడా మా జనసేన నాయకులు ఇక్కడ వాళ్ళు పర్యటించడం జరిగింది. ఇంకా వాళ్ళలో ప్రజల్లో ఏదన్నా సహకారం చేస్తే బాగుంటుంది అనే భావన ఉంది. కొంతమందికి మాకు తోచిన ఇతోధిక సహకారం వ్యక్తిగతంగా చేయడం కాబట్టి ఒక 5 కేజీలు రైసు, 1 కేజీ బంగాళాదుంపలు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ వంకాయలు, తర్వాత 1/4 కేజీ కందిపప్పు కలిపి ఒక ప్యాకెట్గా తయారు చేసి ఇక్కడ ఒక 47 మందికి మేము ఈ ప్యాకెట్లన్నీ కూడా పంచడం జరిగింది. ఇది కేవలం మాకు తోచినటువంటి ఇతోధిక సహకారం మాత్రమే. వారి యొక్క పూర్తి సహకారం ప్రభుత్వం వారి ద్వారా చెందాలని కోరుతూ, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, వెనువెంటనే వాళ్ళకి అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని, ఎమ్మెల్యే కూడా దీన్ని పర్యటించాలని, వీళ్ళకి తగిన సహకారం చేయాలని కోరుకుంటూ, వీరికి జనసేన పార్టీ ఎల్లవేళలా వాళ్ళకి సహకారంగా ఉంటుందని, వాళ్ళకి అండగా ఉంటుందని, మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి జనసేన పార్టీ ఒక్కటే పూర్తి స్థాయిలో మీకు అండగా ఉండగలగదని మేము తెలియపరుచుతూ మరి యథాస్థితి యొక్క For more updates, please subscribe 99 TV Telugu.